దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు కావలి నియోజకవర్గం ఏ విధంగా ఉండింది, 2024లో కావలి డైనమిక్ లీడర్, అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి కాంక్షకుడు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన అతి కొద్ది కాలంలోనే, అతి తక్కువ సమయంలోనే ఈ కావలి నియోజకవర్గం ఏ విధంగా తయారైందో ఈరోజు కావలిలో ఉండేటటువంటి ప్రజా సంఘాలకు కావచ్చు, కుల సంఘాలకు కావచ్చు, రాజకీయ పార్టీలకు కావచ్చు, యావత్తు కావలి నియోజకవర్గంలో ఉండే ప్రజానికానికి ఈరోజు కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇదే సమస్య. అసలు సమస్య వచ్చిందే ఇక్కడ. 10 సంవత్సరాలు నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే నేను 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి సాధించలేని ప్రగతి, చేయలేని అభివృద్ధిని అతి తక్కువ కాలంలోనే గెలిచినటువంటి 1 సంవత్సర కాలంలోనే రాష్ట్రం మొత్తం కావలి నియోజకవర్గం వైపు చూసే విధంగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమైంది అనే ఆలోచనే ఆయనకి నిద్ర లేకుండా చేసింది. ఈరోజు నీకు పుట్టినటువంటి ఆ దుర్బుద్ధే ఈరోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు, మారణాయుధాలు కావచ్చు, నీ కిరాయి గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, డైరెక్ట్గా అక్కడికి పోయి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు చేసినటువంటి పని కృష్ణారెడ్డి గారిని అంతమొందించాలని ఆలోచన చేయడం అనేది ఈరోజు నీ నాయకత్వానికి అంతం చేసేటటువంటి ఒక ఆలోచన అయింది తప్ప వేరే ఉద్దేశం కాదు. నిజంగా నువ్వు అవినీతిని అడ్డుకోవాలంటే డ్రోన్ కెమెరాకి లిమిట్ అనేది లేదు. కావల్లో ఉండి కూడా డ్రోన్ కెమెరాను వదలొచ్చు. నువ్వు దగ్గరికి పంపించావంటే ఆల్రెడీ పగడబందీగా నువ్వు ప్లాన్ చేసుకున్నావనే అర్థం. దీనితో నీ రాజకీయ పతనం స్టార్ట్ అయింది, నీ నాయకత్వ పటిమ పతనం స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో నీకు ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు, నువ్వు గెలిచే అవకాశం లేదని చెప్పి ఈరోజు యావత్ ముఖంగా ప్రజాముఖంగా మీకు తెలియజేసుకుంటాం.